బీసీ కులగన జరగాలని చెప్పి మరి మేము హైకోర్టులో కూడా వేయడం జరిగింది, పిల్ వేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి గౌరవ న్యాయస్థానం మనకు అనుకూలంగా బీసీలకు అనుకూలంగా నేను స్టేట్మెంట్ కూడా వచ్చేది. మరి కులగన జరిపించాలి, 3 నెలల లోపల జరిపించి స్థానిక సంస్థలో బీసీలకు సంస్కరణ స్థానం కల్పించాలని చెప్పి మరి అవకాశం ఇచ్చారు. మరి దానికి అనుగుణంగా మేము హర్షం ప్రకటిస్తూ మరి మా బీసీ కుల సంఘాలన్నీ మా అధ్యక్షుల వారు మా కల్లుగీత కార్మికుల మరి జాతీయ కన్వీనర్ బాలసాని బాలరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా మా సాగర్ సంఘం అధ్యక్షులు శేఖర్ సాగర్ గారు, మా ఒడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ గారు, మా మహిళా అధ్యక్షురాలు మణిమంజరి గారు, మా జాతీయ యువజన సంఘ అధ్యక్షులు శ్యామ్ కుర్మ గారు, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంచెల సీన్ గారు, నేను బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అయిన నేను కుందారం గణేశాచార్యని, అదేవిధంగా మా మణిమంజరి మా మహిళా అధ్యక్షురాలు, మరి తదితర మా లింగం గౌడ్ గారు, మా విజయ్ గారు, మా శ్రీనివాస్ ముదిరాజు గారు, కులచల సీను మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మరి అందరికీ పేరు పేరున మరి మనం చేసిన శ్రమకు మరి ప్రభుత్వము ఒక పక్క ప్రభుత్వము మరి రాహుల్ గాంధీ గారే చెప్పారు జోడో యాత్ర సందర్భంగా బీసీ కులగన జరిపిస్తాం శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పి మా శ్రీనివాస్ గౌడ్ గారిని మమ్మల్ని పిలిపించి మరి గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారే మాకు చెప్పారు. దానికి అనుగుణంగా చేయమని చెప్పి మేము ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వంతో పాటు మరి మా అధ్యక్షుల వారు మేమంతా కలిసి హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు నిన్ననే బీసీ కులగన జరగాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం అయినది. ఇదంతా రాష్ట్రంలో ఉన్న 136 కులాలు మరి బీసీలు 3 కోట్ల మంది బీసీలు మరి హర్షం ప్రకటిస్తున్నారు. మరి దానికి అనుగుణంగా మరి మా అధ్యక్షుల వారిని సన్మానం చేద్దామని చెప్పి మా మా సాగర సంఘం అధ్యక్షులు మరి అందరూ మా సాగర సంఘం అధ్యక్షుడు శేఖర్ సాగర్ గారు మా అధ్యక్షుల వారికి షాలో కప్పి స్వీట్ తినబెట్టాలని చెప్పి మరి మీ అందరి ముందు భాగస్వాములు చేయాలనే సంకల్పంతో మేము ముందుకు వచ్చాము. మరి ఏదేమైనా కానీ దాదాపు 78 సంవత్సరాల నుంచి అడుగడుగున వెనుకబడిన మేము మాకు ప్రభుత్వ పరంగా బీసీలకు సంస్కరణ స్థానం కావాలని చెప్పి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా హైదరాబాద్కు వచ్చి మా జాలల శ్రీనివాస్ గౌడ్ గారిని మమ్మల్ని పిలిచి మరి బీసీని ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఇదంతా మా అధ్యక్షుల వారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి బీసీల కోసం బీసీ కుల సంఘాల కోసము మరి పోరాటం సాగిస్తున్నాము. దానికి అనుగుణంగానే మంచి ఫలితాలు వస్తున్నాయి. మరి మీరందరూ ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ కూడా మాకు అన్ని విధాలు సహకరించారు. మీకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు ఒక నిమిషం ఈ సమావేశంలో ఉన్నటువంటి నాయకులందరూ జాగ్రత్తగా ఏ పిలిపించినా కూడా వెనక ముందు ఆలోచించకుండా తెగించి కొట్టారు. విజయగోడ సందర్భాలు చేసిన విధంగా ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు పోరాటం చేసి ఈరోజు కోర్టు ప్రభుత్వానికి ఒక చెప్పబెట్టులాగా తీర్పు అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. దాని గురించి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి దీనికి ముందే సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. అక్కడ వాళ్ళు రిజర్వేషన్ జనాభా సమాచార ప్రకారం పెంచాలంటే మీ డేటా తెచ్చుకోండి అని చెప్పారు. మీ డేటా తెచ్చుకోండి అంటే లెక్కలు చేయడానికి వాళ్ళకు ఇష్టం లేదు కేంద్రంలో. ఇక్కడ మీరు ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ఇచ్చిన మాటని ఇంప్లిమెంటేషన్ లేకుండా ఎన్నో సాకులు చూపిస్తూ వెనుక ముందు చేస్తూ బీసీలను తక్కువ పట్టేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఆలోచన చేశాయి. అందుకుంటే సరైన సమయంలో వేసినటువంటి ఈ పిటిషన్ ఈ సమయంలో ఈ విధంగా రావడం ప్రభుత్వానికి మీరు 3 నెలల్లో పురాణ
ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఈ ప్రభుత్వం కులగన్న వెంటనే చేస్తా ఉన్నాను. ఇంకా కూడా తప్పులు ఆలోచన చేసి మేము ఎలా స్టార్ట్ చేస్తాము, కులగన్న మొదలు పెట్టేస్తాము, ఎలక్షన్ వెళ్ళిపోతామని చెప్పేసి వంకర బుద్ధితో కానీ ఏదైనా ఆలోచన చేసినట్లయితే నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భం ఈ ప్రెస్ మీట్ లో హాజరైనటువంటి మా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓకే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా పత్రికా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ శుభదినం. ఈరోజు మాకు కొత్త ఉత్సాహాన్ని కల్పించినటువంటి సందర్భం. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 130 కులాల బీసీ కులాలన్నీ కూడా స్వాగతిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరగాలని, రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలపై సమగ్ర కులగణన జరగాలి, సమగ్ర సర్వే జరగాలని చెప్పేసి ఈ సర్వే ఏదైతే ఉందో 3 నెలల్లో పూర్తి చేసి దాన్ని నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం బీసీ సమాజం మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని భవిష్యత్తులో వారిని సమాజం మొత్తం మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసి కోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఈ 3 నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినప్పుడు 42% రిజర్వేషన్లను అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం అనేది అంతకు మించిన వేరే మార్గం లేదు. ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆలోచించాలి. తెలంగాణ బీసీ సమాజం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఈరోజు 2019 నుంచి లీగల్గా కూడా పోరాటం చేస్తా ఉన్నాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు 2019లో కోర్టును ఆశ్రయించి మరి అంతకుముందే పోరాటం కొనసాగిస్తూ మరోవైపు లీగల్గా కూడా పోరాటం చేస్తూ 2019లో అప్రోచ్ అయినటువంటి సందర్భంతో ఈరోజు హైకోర్టు మరి ఈ యొక్క ఆదేశాలను వెలువరించింది. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో తప్పకుండా కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుందనే ఒక నమ్మకాన్ని ఈరోజు కోర్టు మాకు కల్పించింది. న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రావద్దు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో న్యాయస్థానాలను ఆశ్రయించి రాజ్యాంగ మౌలిక ఏవైతే అంబేద్కర్ గారు సూచించినటువంటి ప్రాథమిక సూత్రాలను మేము మా హక్కులను మేము కాపాడుకునే విధానంలో కోర్టులను ఆశ్రయించేటువంటి దుస్థితి భవిష్యత్తులో రావద్దని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి సమాజం మొత్తాన్ని మరి మన్నన పొంది స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు జరగాలని మా జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న నాయకత్వంలో 2019లో హైకోర్టులో వేసి కేసు కొట్లాడుతుండు. మరియు ఈ 2 నెలల నుంచి తెలంగాణ నలుమూలల అన్ని జిల్లాలలో కూడా కులగణన సాధన యాత్ర నిర్వహించి అన్ని జిల్లాలు తిరుగుతూ మాకు న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకని పోరాటము ఒంటి చేతితో తెలంగాణ రాష్ట్రం నలుమూలల కులగణన జరిగే వరకు మాకు ఎటువంటి పరిస్థితుల కాంప్రమైజ్ అనేది లేకుండా
ప్రభుత్వానితో కొట్లాడిన ఘనత బీసీ సంఘ సభ్యులందరి కార్యవర్గానికి కూడా దక్కుతుంది. ఎందుకంటే జాజుల సీనన్న నాయకత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏఐసిసి కార్యాలయంలో మళ్ళా అమృత్సర్లో జరిగిన బీసీ సభలో అంతటా కూడా భారతదేశ వ్యాప్తంగా కులగణన జరగాలని ఆయన అందరినీ తీసుకొని బస్సులలో వేలాది మందిని తీసుకొని జంతర్ మంతర్లో కూడా ఘనంగా ధర్నా నిర్వహించి ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడే విధంగా జాజుల సీనన్న పోరాటము జరిపించిండు బీసీ సంఘాలతోని. అదే ఇక్కడ తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారు ఇన్ని బలహీన వర్గాలందరూ మమ్మల్ని న్యాయాన్ని ఆశ్రయించారు కాబట్టి తప్పక కులగణన జరిగిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని 3 నెలల్లోనే కులగణన జరిగి మాకు ఆదేశాలు ఇవ్వాలి, మొత్తము రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు సమర్పించాలని కోరిండ్రు. కాబట్టి మేము చాలా బలహీన వర్గాలందరం కూడా సంతోషంగా ఉన్నాము. 136 కులాలున్న ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలలైనా చేస్తా అని వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఈ కోర్టు తీర్పు ద్వారానన్నా మా బలహీన వర్గాలందరికీ న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే మా అధ్యక్షుల వారు కింది నుంచి కష్టపడి 40 ఏళ్ల నుంచి బడుగు బలహీన వర్గాల బీసీల గురించి పోరాటం చేస్తుండు. ఆ పోరాట ఫలితమే నిన్నటి హైకోర్టు తీర్పు వచ్చింది. మేమంతా కూడా బలహీన వర్గాలం చాలా సంతోషంగా ఉన్నాము. మా రాష్ట్ర అధ్యక్షుడు కుందారం గణేశాచారి గారు మరియు మా ఒడ్డెర సంఘం అధ్యక్షులు వెంకటేష్ అన్న, మా సాగర సంఘం అధ్యక్షులు శేఖర్ సాగర్ గారు, మా కుర్మ సంఘము జాతీయ యువజన అధ్యక్షుడు శ్యామ్ కుర్మ గారు మరియు నా సోదరుడు ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్ మరియు మా నాగభూషణం అన్న, కుల్కచర్ల నా సోదరుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజు, మేమందరం కూడా మొన్ననే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహబూబ్ నగర్ ఘనమైన ధర్నా చేసి అంతా మాకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేసి నా సోదరుడు శ్రీనివాస్ ముదిరాజు గారు అందరము మేమంతా కూడా ఈ తీర్పు వెలువడ్డదని పూర్తి సంతోషంగా ఇంకా లేము. ఇదంతా కులగణ జరిగి అదేవిధంగా రేషు ప్రకారం మా కులాల ప్రకారము రిజర్వేషన్ వచ్చినాకనే వచ్చేదాకా కూడా మేము చాలా గట్టిగా పోరాటం చేసి ఆ సాధించే దిశగా మేము గట్టిగా బీసీ సంఘం ద్వారా ప్రయత్నం చేస్తాం.